హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్ 3లో ఉన్నామండి. ఈరోజు కూడా ఒక హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి కూడా బియ్యం గానీ, రవ్వ, బంగాళాదుంప, మైదా అలాంటివి ఏమి యూజ్ చేయకుండా చాలా హెల్తీ అయిన ఒక హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో టీ గ్లాస్ అంతా 2 గ్లాసుల పచ్చ పెసళ్ళైతే యాడ్ చేస్తున్నానండి. మీ క్వాంటిటీ అండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంత పచ్చ పెసళ్ళైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కేవలం 2 గ్లాసులంతా పచ్చ పెసళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి బాగా 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ వాష్ చేసి మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. దీన్నైతే అలాగే రాత్రంతా అలాగే ఉంచేయాలండి. చూడండి మార్నింగ్‌కైతే చాలా బాగా ఈ విధంగా స్మాష్ అయిపోవాలి. అప్పుడు రెసిపీ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గింజలనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అంతా మనం యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చూడండి పేస్ట్ అయితే ఈ విధంగా ఉండాలి. అలాగని గట్టిగా లేకుండా, అలాగని పల్చగా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి బ్యాటర్ అయితే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బ్యాటర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్‌ను బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే కొద్దిగా కారం అయితే తక్కువగా పెట్టండి. ఎందుకంటే పిల్లలు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా కారం అనేది తక్కువగానే యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, టేస్ట్‌కు తగ్గట్టు సాల్టు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని బాగా ఈ విధంగా మనం కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా మిక్స్ చేసేయండి. ఇందులో మనం ఇంకొక ఐటెమ్ యాడ్ చేసుకోవాలండి. చివర్లో అన్నమాట. మొదట్లో మనం యాడ్ చేయకూడదు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అనేవి మొదట్లో కాకుండా ఈ విధంగా చివర్లో యాడ్ చేసుకోండి. చేసేటప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఈ విధంగా మనం 2 ఎగ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. చూడండి చాలా సింపుల్‌గా బ్యాటర్ అయితే తయారు చేసుకున్నాము. ఎక్కువగా వాటర్ అనేది మనం పేస్ట్ చేసేటప్పుడు అంటే పెసలు పేస్ట్ చేసేటప్పుడు యాడ్ చేయకండి. ఈ విధంగా మనం ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్యాటర్ అయితే ఒక ఈక్వల్ కన్సిస్టెన్సీకి ఉంటుంది. ఈ విధంగా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనాన్నయితే హీట్ చేసుకోవాలండి. పెనమైతే హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా అంతా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటె సహాయంతో బ్యాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది కొద్దిగా క్వాంటిటీ అయితే ఎక్కువగానే చేస్తాం కాబట్టి చాలా తొందరగా మనకు కావాలంటే అండ్ పిల్లలకు తొందరగా చేసి పెట్టాలంటే ఈ విధంగా బ్యాటర్ అయితే పోసుకొని మనం తయారు చేసుకోవచ్చండి బ్రేక్‌ఫాస్ట్ అనేది. అదే మనం ఒక్కొక్కటి కాల్చేటప్పుడు చాలా లేట్ అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా కాల్చుకోండి అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వస్తుందనమాట ఇలా చేసుకోవడం వల్ల. మరియు ఇలాంటి షేప్స్‌లో చేస్తాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే. కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకొని చూడండి ఇలా మనం 10 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి తిప్పేటప్పుడు చాలా ఈజీగా అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయండి. ఇందులో మనం మైదా గాని, గోధుమ పిండి గాని, రవ్వ గాని యూజ్ చేయకుండా కేవలం పచ్చి పెసలతో ఇవన్నీ యాడ్ చేసుకొని హెల్తీగా ఒక బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తిప్పుకుంటూ 10 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇక్కడైతే నేను కొద్దిగా పైన చీజ్ అయితే ఈ విధంగా తురుముకొని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా అదిరిపోతుందండి. అస్సలు దీనికి మనం టమోటా కెచప్ గానీ, లేదా చట్నీ లేదా అలాంటివి ఇంకేదైనా సాంబార్ గానీ యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇలాగే మనం తినేయొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టేయాలంటే ఇలా నైటే మనం పెసలను నానబెట్టుకొని ఈజీగా నిమిషాల్లో మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది సిద్ధం చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఎక్కువగా మనం బ్రేక్‌ఫాస్ట్ అంటేనే కార్బోహైడ్రేట్స్ అంటే మైదా గానీ లేదా దోసలు అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. అలా చేయకుండా ఇలా హై ప్రోటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ప్రిఫర్ చేయండి. చాలా హెల్తీ. పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా ఈజీగా పెంపొందించుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి.
మరొక బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్‌లో కలుస్తామండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.